వెల్కమ్ టు సాక్షి. ఈ రోజు మనం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 టాప్ 12 కంటెస్టెంట్స్ తో ఉన్నాం. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఆడిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సింగింగ్ జర్నీ ఏంటి, అలాగే జడ్జెస్ వాళ్ళని ఏ రకంగా కాంప్లిమెంట్ చేశారు, ఇలాంటి మరిన్ని విషయాలు అండ్ అలాగే మార్చ్ 17th, 18th అండ్ 19th జరిగే గాలా విత్ బాలా ఎపిసోడ్ గురించి స్పెషల్ సీక్రెట్స్ మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఆడిషన్ ప్రాసెస్ మొత్తం ఎలా జరిగింది? సో యాజ్ చాలామంది తెలిసే ఉంటుంది, లైక్ నాకు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ జస్ట్ అవుట్ ఆఫ్ అన్ ఇంజురీ ఐ కేమ్ ఇన్ టు ద ఆడిషన్స్. సో నేను అప్పుడే బెడ్ రెస్ట్ అవుతున్న టైంలో యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు గో టు ద ఆడిషన్స్ బికాస్ డాక్టర్స్ అడ్వైజ్ నాట్ టు. బట్ దెన్ నేను ఇంకా సిన్స్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు కాబట్టి ఐ వెంట్ దేర్ అండ్ చాలా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే కనుక ఓపెన్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు దేవర్ లైక్ చాలా నా ముందర ఒక 4-5 వేల మంది గ్రౌండ్లో ఉన్నారు, అంటే గేట్ కనిపించినంత మంది జనాలు ఉన్నారు. సో అప్పుడు అసలు ఉండగలుగుతానా, ఇంతసేపు వెయిట్ చేయగలుగుతానా అన్నట్టే ఉండే. బట్ దెన్ ఇంకా వచ్చాం కదా, ఇంకా వెళ్ళాల్సిందే అన్నట్టు రౌండ్ బై రౌండ్ తగ్గుతూ జనాలు అయ్యి ఆఫ్టర్ ఆల్ దీస్ రౌండ్ స్టూడియో రౌండ్కి వచ్చి అండ్ దెన్ టు ద థియేటర్ రౌండ్. అండ్ సో ఇట్ వాస్ చాలా టెన్షన్ ఉండే బికాస్ ఏ టైంకి ఫిజికల్గా నేను ఏబుల్ ఉంటానో లేదో అన్నది చాలా ఉండే. సో ఇంకా ఐ కుడెంట్ పర్ఫామ్. స్టూడియో రౌండ్లో కూడా అంత బాగా ఏం పాడలేదు, బట్ బార్డర్లో ఐ వాట్ ఇన్ టు ద థియేటర్ రౌండ్. బట్ థియేటర్ రౌండ్లో ఐ గేవ్ ఇట్ ఆల్. సో ఐ వుడ్ సే చాలా లక్కీగా సెలెక్ట్ అయ్యాను. ఓకే, సో తమన్ గారు అలాగే కార్తిక్ గారు అండ్ గీత గారు ఇలాంటి జడ్జెస్ ముందు మీరు ఆడిషన్కి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు యమహా నగరి లాంటి పాట తీసుకోవడం అనేది కొంచెం రిస్కే. ఆ పాట సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నాకు ముందుగా మణిశర్మ గారి మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. మణిశర్మ గారికి తమన్ గారు వర్క్ చేసిన ఫిల్మ్స్ కానివ్వండి, ఆ తర్వాత తమన్ గారు కంపోజింగ్లోకి వచ్చి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఇదంతా చాలా చాలా ఇన్స్పిరేషనల్ నాకు. ఐ యాక్చువల్లీ మేక్ మ్యూజిక్ అనమాట. సో దేవ్ బీన్ రియల్లీ బిగ్ ఇన్స్పిరేషన్స్ ఫర్ మీ. సో మణిశర్మ గారి పాటల్లో ఆయన ఫస్ట్ టైం ఒక సినిమాకి చేస్తూ ఒక పాట రికార్డ్ చేసింది యమహా నగరి అనమాట. హిస్ కెరియర్ స్టార్టెడ్ విత్ యమహా నగరి. సో ఐ వాంటెడ్ మై ఆడిషన్స్, మై జర్నీ ఇన్ ఇండియన్ ఐడల్ టు స్టార్ట్ విత్ ద సేమ్ సాంగ్. సో అలా ఒక ఇన్స్పిరేషన్తో అట్ ద సేమ్ టైం ఒక మంచి సెమీ క్లాసికల్ పాట విత్ అ లాట్ ఆఫ్ మెలోడీ ఇన్ ఇట్ యాజ్ వెల్. సో చాలా స్కోప్ ఉండింది చూపించుకోవడానికి. సో ఐ వాంటెడ్ టు సింగ్ దట్ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తమన్ గారు ఎస్పెషల్లీ. యా, సో ఈ వీకెండ్ 17th, 18th అండ్ 19th ఆఫ్ మార్చ్ గాలా విత్ బాలా జరగబోతుంది అండ్ దాంట్లో ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేశారు. సో హౌ ఈస్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ విత్ ద ఎనర్జెటిక్ బాలయ్య గారు? అది సరియల్ అంటే మనం అంటుంటాం కదా, వాళ్ళు పెద్ద స్టార్, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అది ఇదని. వాళ్ళు ఎందుకు అవుతారనేది మేము షూట్లో ఉన్నప్పుడు మాకు అర్థమైంది. మేము ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాము, మాకు అసలు పెద్దగా ఉండదు, అయినా మేము దానికి అన్నిటికీ మేము కంప్లైంట్ చేస్తుంటాం. కానీ ఆయన హీ కేమ్ బిఫోర్ టైమ్ టు ద సెట్. ఆయన కాల్ షీట్ కంటే చాలా ముందర వచ్చి ఆయన దగ్గర 4-5 గంటలు కూర్చోకుండా లంచ్ చేయకుండా హీ వాజ్ పర్ఫార్మింగ్ ఆన్ ద సెట్ అండ్ హీ వాజ్ నాట్ కంప్లైంటింగ్ దాని గురించి. అది హీ వాజ్ లైక్ ఇది నా డ్యూటీ, యాక్టర్ అంటే అలానే ఉండాలి. అండ్ హీఈస్ అంటే మీరు ఎపిసోడ్ మీరు చూస్తే యూ విల్ గెట్ టు నో నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయింది అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. హీ ర్యాప్డ్. సో అది ఫుల్ ఫ్లెజ్గా మీరు ఎపిసోడ్లో చూస్తే అది వేరే హై అనమాట. అంటే మనకి జై బాలే అని మామూలుగా అంటూ ఉంటాం, కానీ ఈ ఎపిసోడ్ వాజ్ మా అందరికీ నిమిషానికి ఒకసారి జై బాలే ఆ మూమెంటే. దట్ వాజ్ వేరే చాలా అంటే చెప్పలేం. ఇట్స్ లైఫ్ లాంగ్ మాకు దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. అంటే ఇలా ఉంటే మాత్రమే అంత గొప్పవాళ్ళు అవుతారన్న దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. సో బాలయ్య గారికి డెడికేట్ చేస్తూ ఒక పాట పాడే ఉంటారు. ఏ పాట అని అడిగితే మీరు చెప్పరు ఆబ్వియస్లీ. సో బాలయ్య గారి వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్లో ఒక్క సాంగ్ మా కోసం పాడతారా? తప్పకుండా. దెర్ ఆర్ అ లాట్, బట్ దెన్ నేను ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ సమరసింహారెడ్డి, నరసింహరాయుడు, చెన్నకేశవరెడ్డి, ఈ ఫిల్మ్స్ చాలా ఇష్టం బాలయ్య గారివి. అందులో నుంచి ఒక పాట పాడతాను, నరసింహరాయుడు. లక్సు పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వె తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. హే లక్సు పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వె తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చెంతకొస్తానా. సో ఆల్మోస్ట్ 20 years వెనక్కి తీసుకెళ్ళిపోయారు. వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ సాంగ్స్ బాలయ్య గారి. అంటే బాలయ్య గారి గురించి మనం ఆలోచిస్తే ఒక మాస్ మేనియా అంటే దట్ ఈస్ వెన్ ఇట్ స్టార్టెడ్. అంటే ఈ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు మనం అఖండ, వీరసింహారెడ్డి అంటున్నాం, కానీ దట్స్ వెన్
జై బాలయ్య బికేమ్ ఎ థింగ్. సో యా. సూపర్. సో ఇండియన్ ఐడల్ 2లో మీరు వన్ ఆఫ్ ద విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ Thank you యువర్ so much. జర్నీ. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. వైష్ణవి గారు, హాయ్. విజయవాడ అమ్మాయి, చాలా రఫ్ గా ఉంటారు అనుకుంటే చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు మీరు. రెండు అవసరం బట్టి తీస్తూ ఉంటారు బయటికి. అంతే. సో సూపర్ సాంగ్ తో ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ తో మీరు పర్ఫామ్ చేశారు ఆడిషన్స్ లో. అండ్ అలాగే తమన్ గారు కూడా ఒక కామెంట్ చేశారు, చాలా కాన్ఫిడెంట్ గా పర్ఫామ్ చేశారు అని. సో ఆయన మెచ్చుకోవడం జరిగింది. అండ్ అలాగే టాప్ 12 లో మీరు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు సింగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఈ ఆడిషన్స్ జర్నీ ఎలా జరిగింది? క్రిస్ప్గా చెప్పాలి అంటే మాదంతా మ్యూజికల్ ఫ్యామిలీ. సో తాతయ్య నా ఫస్ట్ గురు డాక్టర్ జీవి భరద్వాజ్ గారు, నెక్స్ట్ అమ్మమ్మ సుధా భరద్వాజ్. సో వాళ్ళు నాకు మ్యూజిక్ నేర్పడం స్టార్ట్ చేశారు. అండ్ నాన్నగారి తరఫున అంతా కూడా పర్కషనిస్ట్. నాన్న తబలా, ఢోలక్, కాంగో డ్రమ్స్, ప్యాడ్స్ ఇవి వాయిస్తారు. సో శృతి అమ్మమ్మ సైడ్ నుంచి వస్తే, లయ నాన్న సైడ్ నుంచి వచ్చింది. వెరీ క్రిస్ప్. అండ్ అలానే అన్ని రియాలిటీ షోస్లో పాడుతూ, చిన్న చిన్నగా స్కూల్లో పాడుతూ, తర్వాత యూనివర్సిటీ కాంపిటీషన్స్, ఇలా సింగింగ్ కెరియర్గా తీసుకోవాలనేది నా ప్యాషన్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ నా కెరియర్లో నా ఫస్ట్ ప్లేబ్యాక్ కూడా హేమచంద్ర అన్నతోనే పాడాను నేను. దట్ ఈస్ రఘు కుంచేస మ్యూజికల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్కి పాడాను. అండ్ రీసెంట్గా మ్యారేజ్ అండ్ డైవర్స్ అని చెప్పి ఇంకొక మూవీలో కూడా, అది కూడా హేమచంద్ర అన్నతోనే పాడాను సాంగ్. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఇండియన్ ఐడల్ వచ్చేసి, ఎన్నో రియాలిటీ షోస్లో నేను పాడాను, కానీ ప్రతి చోట ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతి దాంట్లో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. బట్ సమ్హౌ నన్ను నేను వెతుక్కునే స్టేజ్ నాకు కావాలి అని అనిపించింది. సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ నాకు ఆ స్కోప్ చూపించింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే, మీరు అన్నట్టు కాన్ఫిడెంట్గా పాడాను అని మీరు చూసే ఉంటుంటారు. లైక్ మనసు అందంగా ఉంటుంది, పాట అందంగా ఉంటుంది అన్న చెప్పారు. నాకు ఒకటే అనిపించింది, కళాకారుడి అందం కన్నా కళే మనిషికి అందం తీసుకొస్తుందని నేను నమ్మాను. సో నాకు ఇండియన్ ఐడల్ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇంత మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్న, పాట పాడుతున్నంత సాఫ్ట్గా, స్మూత్గా అనిపిస్తుంది. వెరీ నైస్. అంటే కాంప్లిమెంట్ ఇచ్చేంత అర్హత నాకు ఉందో లేదో తెలీదు, చిత్రగారితో కంపేర్ చేసేద్దా, కానీ మీరు మాట్లాడుతుంటే ఆవిడ మాట్లాడుతున్నట్టు కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. అండ్ ఆడిషన్స్లో మీరు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చి, ఇష్టపడి, బాగా ప్రాక్టీస్ చేసి, కష్టపడి పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ మెలడీస్ నేను పాడతాను. నాకు మెలడీ నా స్ట్రెంగ్త్. మిగతా జోనర్స్ అన్నీ కూడా నేను పాడగలను. సో ఆ మిగతా జోనర్స్, ఇందాక మీరు అన్నారు కదా సైలెంట్గా కనిపిస్తున్నారు, ఆ రఫ్గా అడిగేడి అని. సో ఈసారి అన్ని డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయడం జరుగుతోంది. సో నన్ను నేను కొత్తగా పాడటం, నన్ను కొత్తగా చూడడం కూడా జరుగుతుంది. సో నాకు ఆడిషన్లో ఆడతనమా ఇట్స్ ఎ వెరీ ట్రికీ సాంగ్. ఎందుకంటే ఆ వేరియేషన్స్ కానీ, హమ్మింగ్ కానీ, యోర్లింగ్ కానీ, ఆ స్టైల్ ఆఫ్ మాడ్యులేషన్ కానీ లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఆ స్టేజ్ మీద ఆ సాంగ్ పాడడం అనేది సంథింగ్, ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా అనిపించింది. అందులోనూ తమన్ సార్, కార్తిక్ సార్, ఇట్స్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మెలడీ మీకు స్ట్రెంగ్త్ అని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ మెలోడీస్ మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించే జోనర్ ఏంటి? అమ్మో ఈ జోనర్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందేమో అని ప్రతి సింగర్కి ఉంటుంది కదా ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు, అలా అనిపించే జోనర్ ఏమైనా ఉందా? బేసికల్గా ఇప్పటివరకు ఆ క్వశ్చన్ ఎరైజ్ అవ్వలేదు. ఎందుకంటే అన్నీ పాడగలగాలి, పాడినప్పుడే సింగర్. అది ఎంతోమంది పెద్దవాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. సో ఎనీథింగ్ ఐ ట్రై టు సింగ్. బాగా టఫ్ అంటే ఇంకా రాలేదు. బట్ తెలంగాణ యాస నాకు కొంచెం కొత్త కాబట్టి నాకు ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. ఓకే, అంతే. నైస్. సో తమన్ గారు జడ్జ్గా ఉన్నారు, అండ్ అలాగే కార్తిక్ గారు, గీత గారితో మీ ఇంటరాక్షన్ ఎలా జరిగింది? ఏమైనా స్పెషల్గా ఎవరికి చెప్పండి, ఏమైనా సీక్రెట్ ఉందా? అలానే కాదు, అఫ్ కోర్స్ గీత అక్క మా అందరికీ ఇన్స్పిరేషన్. అండ్ She's one of the మా best mentors, singers చిన్నప్పటి అందరికీ. నుంచి మేము గీత అక్కని చూస్తూనే పెరిగాం. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీ ఈజ్ సో ఏజ్డ్, బట్ ఏంటంటే తను మాతో ఇచ్చిన క్లోజ్నెస్, ఆ ఫ్రీడమ్ అనేది ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ రోజు నేను అలా అని ఎప్పుడు ఉండదు. హేమచంద్ర గారు కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ నో పాడాను. అంటే గీతాక్క మ్యామ్ అనడం, నాకు ఫస్ట్లో నేను గీతాక్కనే అనేసాను. బట్ ఎస్, సారీ, గీత మ్యామ్ బాగున్నారంటే అక్కర్లేదు. వైషు ఆఫ్ స్క్రీన్లో కూడా హాయ్ చెప్పారు. సో ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ గీతాక్క జడ్జ్మెంట్లో ఉన్నప్పుడు నేను పాడడం అనేది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. కలిసి పాడడం వేరు, తన ముందు పాడడం వేరు, తర్వాత షోస్లో కలవడం వేరు. బట్ ఇలా ఆన్ స్టేజ్లో తను జడ్జ్గా ఉండడం అలా నాకు చాలా కొత్తగా అనిపించింది.
అండ్ షీఈస్ వెరీ స్వీట్. యా, ఇప్పుడు జడ్జెస్ లో చూసుకుంటే గీత గారు కానీ కార్తిక్ గారు కానీ వాళ్ళు మెలోడీస్ పాడగలరు. గీత గారు ఛాలెంజింగ్ గా తీసుకొని మెలోడీస్ పాడిన ఉన్నాయి, మీకు మెలోడీస్ ఇష్టం, సో వాళ్ళు అన్ని పాటలు పాడగలరు. వాళ్ళు పాడిన పాటల్లోంచి మీకు ఇష్టమైన పాట ఏదైనా మా కోసం పాడతారు? యా ష్యూర్, డన్. సో గీత అక్క మెలడీ పాడిన నాకు బాగా నచ్చిన పాట నిన్నే నిన్నే కోరా. ఐ ట్రై టు సింగ్ దిస్. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావులే ఓ నచ్చావే నచ్చావులే. సూపర్ సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జర్నీ ఇంకా చాలా ముందుకెళ్ళాలని, ఈ నెక్స్ట్ దాంట్లో మెలోడీస్తో పాటు ఇంకా మాకు చాలా చాలా జోనర్స్ వినిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ కమింగ్ టు కార్తికేయ గారు, ఆడిషన్స్ లో చూసినప్పుడే అరే అనిరుద్ధ్లో ఉన్నాడే, సిద్ శ్రీరామ్ పాట పాడుతున్నాడే అనుకున్నాను. సో పాట పాడినప్పుడే మీకు కాంప్లిమెంట్ వచ్చేసింది, ఎవరైతే పాట పాడారో ఆ సింగర్ ని ఇమిటేట్ చేయకుండా మీరు మీ ఒరిజినల్ వాయిస్ లో పాడారని. యూజువల్లీ ఏ పాట పాడినా ఆ పాట పాడిన సింగర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద, అది లేకుండా పాడడానికి మీరు ఏ రకంగా ప్రాక్టీస్ చేశారు? అంటే ఒక పాట తీసుకున్నప్పుడు దాన్ని నేను చాలాసార్లు వింటాను, ఆ సింగర్ ఎలా పాడారు, ఎలాంటి ఇంప్రవైజేషన్స్ ఇచ్చారు, ఎలా డైనమిక్స్తో పాడారు అని, వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని దాన్ని నా సొంతంగా ఇంటర్ప్రిట్ చేసుకుని నా సొంతంగా పాడడానికి సొంతంగా ఏం కొత్తగా చేయొచ్చు, ఈ పాటని సొంతంగా ఎలా కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు అలా ధోరణిలో ఆలోచించి అలా పాడతాను నేను ఏ పాట అయినా. సో అలా పాడడం నాకు ఇష్టం, అంటే నా పాటను ఓన్ చేసుకుని నా పాటగా పాడడం ఇష్టం. సో అలా చేసుకుని పాడతాను. ఎక్కువగా ఏ సింగర్ పాటలు మీరు వింటూ ఉంటారు, ఏ సింగర్ పాటలు మీరు పాడడానికి ట్రై చేస్తూ ఉంటారు? పర్టికులర్లీ ఎవరైనా ఉన్నారా? అంటే నాకు అరిజిత్ సింగ్, శంకర్ మహాదేవన్, కార్తిక్ గారు నాకు చాలా చాలా ఇష్టం ఈ సింగర్స్ అందరూ. సో వీళ్ళ పాటలు నాకు ఎప్పుడు వచ్చినా వింటాను, నేర్చుకుంటూ ఇమీడియట్గా నేర్చేసుకుంటాను. నా ఓన్గా ఎలా పాడచ్చు, సొంతంగా మనం ఏం చేయొచ్చు ఈ పాట గురించి అలా ఆలోచించి పాడుతూ ఉంటాను ఇలాంటి పాటలు. చూడడానికి ఏమో చిన్నపిల్లల్లో కనిపిస్తున్నారు, కానీ వాయిస్ లో మాత్రం చాలా బేస్ ఉంది. సో ఈ బేస్ రావడానికి ఏమైనా ప్రాక్టీస్ చేశారా చిన్నప్పటి నుంచి, లేదా మీ వాయిస్ అంతా? లేదంటే బేస్ కోసం స్పెసిఫిక్గా ఏం ప్రాక్టీస్ చేయలేదు, అంటే ఐ థింక్ అలా వాయిస్లోనే అలా వచ్చేసిందేమో. ఓకే, సో 17th, 18th అండ్ 19th మార్చ్ గాలా విత్ బాలా జరగబోతుంది అండ్ ఆల్రెడీ షూట్ అయింది. సో దీని గురించి ఎవరికి చెప్పని ఒక సీక్రెట్, ఒక చిన్న స్పాయిలర్ ఏమైనా మాకు ఇస్తారా? స్పాయిలర్ అలర్ట్ అని చెప్పి ఇవ్వబోతున్నాను. బాలయ్య గారు వస్తున్నారు, మామూలుగా ఉండబోట్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు స్పాయిలర్ అలర్ట్ అంటే ఏం లేదు, మీరు ప్రతిదీ మీరు ఊహించినే ఉండబోతుంది ఎపిసోడ్లో. సో అన్ని స్పెషల్ ఎపీరియన్స్ ఉండబోతున్నాయి. సో అంత స్పెషల్గా ఉండబోతుంది ఎపిసోడ్. సో నేనేం ఇప్పుడు ఇవ్వాలనుకున్నా ఏం నాకు గుర్తుండి రావట్లేదు, ఇంత మంచి ఇన్ని ఉన్నాయో, ఒకటి ఇవ్వాలంటే ఇన్నిట్లో ఎన్ని ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఆలోచించండి, మీరు జస్ట్ వెయిట్ చేయండి అంతే, వెయిటింగ్ అనండి. వెయిటింగ్ మాత్రం బాగా క్యూరియాసిటీ పెంచుతున్నారు. సో ఆడియన్స్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేస్తారు, కానీ మీరు మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి మా కోసం పాడి వినిపించాలి. ఎస్, పాడతాను. నాకు చాలా ఇష్టమైన కార్తిక్ గారి సాంగ్ ఒకటి పాడతాను. ఓకే. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసెలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసెలే, గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి, ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు, నాకు నీవే నీవే, వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంద్రాన నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హోయాలే. వావ్, ఫ్యాంటాస్టిక్, సూపర్, చాలా బాగా పాడారు. అండ్ అలాగే ఇండియన్ ఐడల్ 2 జర్నీలో కూడా మీరు ఇంకా చాలా ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమింగ్ టు ప్రణతి,
ప్రణతి మీరు అందరికంటే చిన్న వాళ్ళ ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ లో, లేదా కార్తికేయ చిన్నవాళ్ళ? నేనే అనుకుంటున్నా. మీరే చిన్నపిల్ల. ఆహా. ఎందుకు పెద్దక్క అనే పేరు తెచ్చేసుకున్నారు ఆల్రెడీ? ఏమో వాళ్ళు అలా పిలుస్తున్నారు. ఏంటి అందరినీ ర్యాగింగ్ చేస్తున్నారో ఏంటి? అయ్యేయో లేదు అస్సలు. సో ప్రణతి, మీకు నాకు ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటో తెలుసా? ఏంటి? ఏం లేదు, మీరు నేను ఇద్దరం వైజాగ్ నుంచే. అవునా? ఓకే. సో ప్రణతి వైజాగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు, అండ్ అలాగే చిన్నపిల్ల అనే ఒక ట్యాగ్ మీకు ఇచ్చేసారు, కానీ గ్రూప్ లో అందరూ మిమ్మల్ని పెద్దక్క అని మాట్లాడుకుంటున్నారంట. ఎందుకు? రీజన్ ఏంటి? వాళ్ళనే అడగండి, నాకు అసలు ఏం తెలియదు. రీజన్ మీకు తెలియదు అంటారా? లేదు, ఏదో ఉంది, చెప్పాలి. వైష్ణవి మీరు చెప్తారా ఏంటో రీజన్? వయసు కేజీ, మైండ్ పీజీ. ఓ, దీనిలో మేము చాలా వెతుక్కోవచ్చు అయితే. అంటే ఇట్స్ ఇన్ అ పాజిటివ్ వే, Okay. మ్యూజికల్ నాలెడ్జ్ కానివ్వండి, అండ్ వెరీ డీప్ ఇన్ థాట్స్. మేమన్నా ఒక నిమిషం ఆలోచించాలి, అది హింట్ ఇస్తే చాలు టంగ్ మన 1000 వాట్స్ బల్బే. సో గ్యాప్ లేకుండా మ్యాప్ వేస్తారనమాట ప్రణతి గారు. అందుకే ప్రణతి గారికి ఎప్పుడు మా ప్రణతులు. సో ప్రణతక్క గారు చెప్పండి, ఇండియన్ ఐడల్ 2 లో మీ ఆడిషన్స్ జర్నీ ఎలా జరిగింది? సో ఫస్ట్ ఇండియన్ ఐడల్కి వచ్చిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, నేను ఫస్ట్ నాలో కాన్ఫిడెన్స్ పెంచుకుంటేనే కనుక అప్పుడే నేను దీంట్లో కొనసాగలుగుతాను. సో ముందు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఎందుకంటే ఐ వాజ్ వెరీ నర్వస్, నేను చేయగలుగుతానా అది ఇది. బట్ ఒకసారి సెట్లోకి వచ్చిన తర్వాత కొంచెం చాలా ఫ్రీగా అనిపించింది. అందరూ మాట్లాడి నన్ను కూల్ చేశారు చాలామంది. సో ఆ నర్వస్నెస్ అంతా పోయింది ఇండియన్ ఐడల్కి వచ్చిన తర్వాత. సో ఐ బిల్డప్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. నైస్, సూపర్. సో మీ వయసు కంటే మీరు చాలా బాగా మ్యూజిక్ లో పాడుతున్నారు అనే కాంప్లిమెంట్ కూడా వచ్చింది. మ్యూజిక్ లో చైల్డ్ ప్రాడిజీ అనొచ్చా మిమ్మల్ని? అయ్యో పక్క నుంచి చెప్తున్నారు. కార్తిక్ గారు మీరు ఏమైనా చెప్పాలా? చెప్పండి, తీసుకోండి. కరెక్ట్గా చెప్పారండి. మ్యూజిక్లో చైల్డ్ పాడొచ్చి అండ్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది అక్క థాట్స్ అంతా. సో మాకు ఇన్స్పిరేషన్ అక్క. ఇంత చిన్న వయసులోనే ఇంతమందికి ఇన్స్పిరేషన్ గా అయిపోయారు. సో మిమ్మల్ని చూసి మేము కూడా చాలా నేర్చుకోలేము. అయ్యో మ్యూజిక్ లో ఇంత నాలెడ్జ్ ఉండడానికి మ్యూజిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఎలా స్టార్ట్ అయింది మ్యూజికల్ జర్నీ? నేను 3 years ఉన్నప్పుడు మా అమ్మ నన్ను మ్యూజిక్ క్లాస్కి చేర్పించింది అనమాట. మా క్లాసికల్ గురువు గారి పేరు కుసుమకుమారి గారు. ఆవిడ దగ్గర నాకు 3 years ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. అండ్ పైగా మా డాడీ పాడతారు, ఆయన నంది అవార్డిస్ట్ అనమాట. అంటే మ్యూజిక్ డైరెక్షన్, పాడడం అవన్నీ చేస్తారు. మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చిందనమాట నాకు ఈ క్వాలిటీ మ్యూజిక్ అది. సో మా డాడీ చెప్పడం, నాకు మ్యూజిక్ కోచెస్ ట్రైన్ చేయడం, దానివల్ల ఐ గెస్ నేను బాగా పాడుతున్నాను. మరి ఇప్పుడు ఇంకా పార్టిసిపేషన్ ఉంటుంది, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, స్కూల్లో హోంవర్క్ అది ఎలా? లేదు, వాళ్ళు సెలవులు ఇచ్చేసారు, నాకు పర్లేదు. అంతే మరి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సెలెక్ట్ అయ్యావంటే ఆబ్వియస్లీ ఇంకా గోల్డెన్ టికెట్ వాళ్ళకి. సో గోల్డెన్ టికెట్ తీసుకున్నావు అండ్ టాప్ 12 లో ఉన్నావు. వీళ్ళందరూ నీకంటే పెద్దవాళ్ళు, టఫ్ కాంపిటీషన్ ఉండిపోతుంది. సో ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నావు, ఎలా ప్రాక్టీస్ చేయబోతున్నావు, ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా, ఏంటి పరిస్థితి? ఏం లేదంటే సాంగ్ ఎలా ఉందో అది జస్ట్ అలా ప్రజెంట్ చేయడమే. అంటే నా 100% నేను ఇస్తే చాలు, నేను ఇంకా దేని గురించి ఆలోచించను. సో రిజల్ట్ అనేది నేను పెద్ద పట్టించుకోను, నేను ఫస్ట్ హ్యాపీ అయ్యానా లేదా అన్నది. కరెక్టే, పీజీఏ వచ్చింది ఒకటి వచ్చింది బయటికి. అయ్యో లేదు, నిజంగా నేను రిజల్ట్ పట్టించుకోను. సో ప్రణతి, ఇప్పటివరకు ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసావు? చాలా ప్రోలా మాట్లాడుతున్నావు. అవునా? Yeah. ఏమో తెలీదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉందని అర్థమవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్డ్ వాయిస్ తో మాకు ఒక్క పాట పాడి వినిపిస్తారా? థ్యాంక్ యూ. 2 జడలు వేసుకొని చక్కగా చిన్నపిల్లలా కూర్చున్నావు, కానీ పాటలు మాత్రం చాలా గట్టిగా పాడుతున్నావు. అర్థమవుతుంది మాకు, నువ్వు కూడా వన్ ఆఫ్ ద టఫ్ కాంపిటీషన్స్ ఆబ్వియస్లీ టాప్ 12 లో ఉంది కాబట్టి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ అలానే ఇండియన్ ఐడల్ 2 కోసం
థ్యాంక్ యూ సో మచ్ ప్రణతి. అండ్ కమింగ్ టు జయరామ్, సో జయరామ్ గారు మీరు మీ father తో పాటు కలిపి పర్ఫామ్ చేశారు. అవునండి. సో ఫస్ట్ టైం మీ ఫాదర్ మీతో కలిపి పర్ఫామ్ చేయడం అని చెప్పారు. అవును సో హౌ ఇస్ దట్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. అంటే అంతవరకు రావడం, అంటే అంతమంది అన్ని వేల మంది నుంచి స్టూడియో రౌండ్ వరకు వచ్చి స్టూడియో రౌండ్లో నాన్నతో పాటు పర్ఫామ్ చేసి మళ్ళీ అందులో సెలెక్ట్ అవ్వడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో జడ్జెస్ తమన్ గారు, కార్తిక్ గారు అండ్ అలాగే గీత గారు వీళ్ళ ముందు పర్ఫామ్ చేయడం, వీళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ అలానే వీళ్ళు చెప్పింది ఎలా అనిపించింది మీకు? నేను పాడిన పాట కార్తిక్ గారి పాట అండి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఆయనకి నచ్చింది పాట, ఆయన ఇన్పుట్స్ అది ఆయనకి నచ్చడమే చాలా గొప్ప విషయం. అంటే ఆయన పాడిన పాట నేను నా వాయిస్లో ఆయనకి నచ్చడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ తమన్ గారు, గీతా మాధురి గారు ఇచ్చిన కామెంట్స్ మంచి బూస్టప్, ఇట్స్ అ బూస్టప్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. చాలా ఆనందంగా. సో మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇండియన్ ఐడల్ 1లో లాస్ట్ సీజన్లో పర్ఫామ్ చేశాను, కాకపోతే స్టూడియో రౌండ్ వరకు వచ్చాను, కాకపోతే ఆ ఎపిసోడ్లో నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. సో ఐ థింక్ ఈసారి టాప్ 12లోకి వచ్చిన చాలా మందిలో ఆల్రెడీ 1కి ఆడిషన్స్ ఇచ్చి అవునండి. మళ్ళీ 2కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో అప్పుడు పరిచయం ఉందా లేదా అప్పుడు పరిచయం లేదు, ఇప్పుడే పరిచయం అయిందా? యాక్చువల్లీ టాప్ 12లో ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. ఆదిత్య, కార్తికేయ, మానస నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. మీదంతా ఫ్రెండ్స్ గ్యాంగ్? ఫ్రెండ్స్ అంతే తెలుసుకున్నాక ఇంకా అందరం చాలా ఫ్రెండ్స్. నైస్. సో చాలా తెలివిగా మీ ఫాదర్ ముందే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అని అడిగారు కదా, మాకు అర్థమైంది అది. తప్పలేదంటే అంతే కదా. సో అది ఇంటెన్షనల్ గా అడగాలని పాట ఎంచుకున్నారా లేదా ఆ పాట సెలెక్ట్ చేసుకోవడం వెనకాల రీజన్ ఏంటి? అదేం లేదు, అంటే పాట పర్ఫామ్ చేయడానికి చాలా బాగా అనిపించింది నాకు ఒక గర్ల్ ఫ్రెండ్, ప్లస్ కార్తిక్ గారు పాట అవడం అది బాగా ప్రెజెంట్ చేస్తానని నాకు తెలుసు. సో అలాగనే ఎంచుకున్నాను తప్ప వేరే మీనింగ్స్ కుచ్ బి నయ్యే. సో మా కోసం మళ్ళీ ఒక్కసారి ఆ పాట మా కోసం పాట వినిపిస్తారా? 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వల్లి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, వెబ్సైటుకెళ్ళి లవ్ ఫైలు తెరిచి ఈమెయిల్ హస్కే కొట్టాలి, చెమట పడితే వానలో తడిస్తే ముఖముతో తుడవాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్కి బూస్టే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టే కదా, గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఖచ్చితంగా దొరుకుతుందండి గర్ల్ ఫ్రెండ్ మీకు. ఈ సీజన్ అయిపోయే లోపు గర్ల్ ఫ్రెండ్ అయితే దొరుకుతుంది, అర్థమైంది. చాలా మంది అమ్మాయిలకి మీ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది. హోప్ఫుల్లీ. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ చాలా పాటలు ఇలానే పర్ఫామ్ చేసి చాలా మంది అమ్మాయిల మనసు దోచుకోవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మానస మిమ్మల్ని చూస్తుంటే మాకు రష్మికనే గుర్తొస్తుంది ఆ పాట మీరు పాడినప్పటి నుంచి. థ్యాంక్ యూ. రష్మికని మర్చిపోయి ఇంకా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఆ పాట తర్వాత. అంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఏంటి? అంటే ఒరిజినల్ సాంగ్ కంటే హై ఎనర్జీతో పాడారనిపించింది. అంటే స్టేజ్ ఎక్కినప్పుడు నర్వస్నెస్ ఉండింది, బట్ అక్కడ జడ్జెస్ అంటే వాళ్ళు ఆల్రెడీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ ఎన్వైరన్మెంట్లో. సో ఇంకా జోష్ వచ్చేస్తుంది ఆ స్టేజ్ ఎక్కాక, వాళ్ళని చూసాక అలా అయిపోయింది ఫ్లోలో. ఓకే. సో ఇప్పుడే జయరామ్ చెప్పారు మీరు అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది అని. సో మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ప్రాక్టీస్ ఎలా చేస్తారు ఈ ఆడిషన్స్కి లేదా పర్ఫార్మెన్సెస్కి? అంటే ఇప్పుడు తమ్ముడు పేకాటే అంటారు కదా, అలానే మాట్లాడినప్పుడల్లా ఫుల్ ఫన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ సాంగ్ దగ్గరకు వచ్చినప్పుడు అందరూ సీరియస్ అయిపోతారు. అంటే ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు సీరియస్గా చేస్తారు. అంటే టఫ్ కాంపిటీషన్, అందరూ చాలా బాగా పాడుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తారు గాలా విత్ బాలాలో ఒక్కొక్కళ్ళు అసలు అలా ఒక లెవెల్లో ఉంటుంది ఎపిసోడ్ అంతా. సో అందరూ చూడండి. సో మీ పర్ఫార్మెన్స్ చూసాక గాలా విత్ బాలలో కూడా మీరు మంచి ఎనర్జెటిక్ సాంగే పాడుంటారు అనిపిస్తుంది. అంటే అది మీరు అలా ఆహాలో చూసేయండి. అదే మీరు చెప్పట్లేదు, మాకు అర్థమవుతుంది. అసలు ఏ రకంగానూ రివీల్ చేయట్లేదు. సో అలాగే జడ్జెస్ తమన్ గారు, కార్తిక్ గారు అండ్ గీత గారు, సో వాళ్ళ ముందు పాడడం ఎలా అనిపించింది అండ్ ఆడిషన్స్ ఎలా జరిగాయి? అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. పాడాక కూడా చాలా బూస్టింగ్, అంటే కమెంట్స్ కానీ అంటే చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎపిసోడ్స్లో కూడా చాలా ఫ్రెండ్లీ, అంత ఫ్రెండ్లీ. అక్కడ ఏది ఇట్లా కాంపిటీషన్ అన్న ఒక ఫీలింగ్ లేదు, అందరం కలిసి పాడుకుంటున్నాము అలా ఫీలింగే ఉంది. కానీ హెల్దీ కాంపిటీషన్, ఎస్. అండ్ అందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకళ్ళు బాగా పాడితే ఒకళ్ళు అలా
చాలా ఫ్రెండ్లీ అన్నమాట, చాలా బాగుంది. సో బాలయ్య గారి ఎనర్జీ మీరు తీసుకున్నారా? మీరు బాలయ్య గారికి ఎనర్జీ అసలు ఇచ్చారా? బాలయ్య ఆయనది ఒక లెవెల్. అంటే మేము ఫస్ట్ చూసినప్పుడు అందరికీ ఒక భయం ఉండదు, అంటే ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలో స్టేజ్లో సెట్లో అని. బట్ ఆయన చాలా చైల్డ్ లాగా, అసలు చాలా చిన్న పిల్లల్లాగా మా అందరితోటి కలిసిపోయి, అండ్ ఆయన ఎనర్జీ లెవెల్స్ని ఎవరు మ్యాచ్ చేయలేము అనిపించింది. అంటే మేము మామూలుగా కూర్చొని కూడా చూస్తూ కూడా మేము టైర్డ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయన కంటిన్యూస్గా అవర్స్ అండ్ అవర్స్ స్టేజ్ పైన అంతే ఎనర్జీతో నుంచినప్పుడు అనిపించింది బాలయ్య అంటే బాలయ్య అని. అంటే ఎవ్రీ సెకండ్ మాకు అంతే ఉండింది ఆయన స్టేజ్ మీద ఉన్నంతసేపు. ఆయన ఎనర్జీ అంతా మాకు ఇట్లా ఇన్స్పిరేషన్ చాలా. సో మీకు ఆయన నుంచి ఎనర్జీ వచ్చినట్టే మీ పాటలతో మాకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇంకా ఎనర్జీ రావాలి, మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. Thank you. సో మాకోసం ఒక చిన్న పాట ఏమైనా పాడుతుంది? యా షూర్. ఓ వాన పడితే ఆ కొండకు నా హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావానోయి, కోయిలకే కుక్కు ఎదహోరే కాంబోజీ, సంగీతమంటేనే హాయి హాయి, నదిలో నా లహరిల్లాలి, పసిమువ్వల్లో సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి, జగమంతా సాగే గీతాలే పడుచుకవాలి, సాగింది నాలో సరిగా మా పదని సరి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. సో మీలో చాలా మంది లోకల్స్, హైదరాబాదీ లోకల్స్. అలాగే మన హైదరాబాదీ లోకల్ రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళారు. ఆయన పాడిన పాట లోకల్ పాట, లోకల్ సింగర్. సో ఆ లోకల్ పాట, ఆస్కార్కి వెళ్ళిన పాట మీ అందరూ కలిపి మా కోసం పాడతారా? నాటకాల పాట. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి సెట్ట నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 వీరు నాటు నాటు వీర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 బిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. సో మీరు అందరు పాడే పాటలు కూడా ఇంతే నాటుగా ఉండాలని, అండ్ అలాగే అందరూ మీరు పాడే పాటలు చూడాలని కోరుకుంటున్నాం. అండ్ మార్చ్ 17th నుంచి ఓటింగ్స్ ఓపెన్ అవుతాయి అంటున్నారు. సో అందరూ మీకు ఓట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఫైనల్లీ గాలా విత్ బాలా 17th, 18th అండ్ 19th మార్చ్ జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. అండ్ అలానే మీరందరూ విన్నర్సే అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ద విన్నర్ అయినా మీరు అందరూ హ్యాపీగానే ఉంటారని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. గ్రేట్ డే. థ్యాంక్ యూ. చూసారుగా ఎంత ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తున్నారో. సో వీళ్ళందరి మధ్య కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, జడ్జెస్ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ తెలియాలంటే ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫాలో అవ్వాల్సిందే.